హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో నేను రోజు ఉదయాన్నే ఇంట్లో చేసుకునే హడావిడి మన పనులు గురించి చూపిద్దాం అనుకుంటున్నాను. ఈరోజు నేను మార్నింగ్ టిఫిన్ కోసం పప్పు పొంగల్ రెడీ చేశానండి. ఇది పప్పు పొంగల్ ప్రాసెస్ అండి. తర్వాత బీరకాయ కూరకి రెడీ చేసుకున్నాను. వెంటనే అన్నం కూడా పొయ్యి మీద పెట్టుకున్నాను. పిల్లలకి హాఫ్ డేస్ కావటంతో వాళ్ళు తొందరగా స్కూల్కి వెళ్ళాలి కాబట్టి ముందు మా పిల్లల్ని రెడీ చేసి తర్వాత మా హస్బెండ్కి క్యారేజ్ పెడుతున్నానండి. అంతకుముందు అయితే అందరికీ ఒకేసారి పెట్టేదాన్ని. సో పప్పు పొంగల్ ఏంటంటే మేము ఈజీగా వారంలో 3 సార్లు అయితే పప్పు పొంగల్ చేసుకుంటాము. అయితే ఈరోజు నేను బీరకాయ కూరకి ఉల్లిపాయ ముక్కలు, బీరకాయ ముక్కలు, నానబెట్టిన పచ్చనిపప్పు అన్నీ రెడీ చేసుకున్నాను. ఈ తాలింపు వచ్చి పప్పు పొంగల్కండి. ఈ తాలింపు ఏంటంటే నెయ్యితోనే వేయాలి, నూనె అసలు వేయకూడదు. ఈ నెయ్యి కూడా అండి చాలా తక్కువ మంటతో తాలింపు అనేది మనం చేసుకోవాలి. సో పప్పు పొంగల్ ప్రాసెస్ ఎప్పుడైనా కానీ సగం గ్లాసుకి పెసరపప్పు, సగం గ్లాసుకి బియ్యము ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి. దానిలో ఫైనల్గా మనము మిరియాల పొడి ఇంకా ఇంగువ వేసి తాలింపు అయితే చేసుకోవాలి. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో బీరకాయ కూర అందరూ వండుతారు, అందరికీ తెలుసు. కాకపోతే నేనేంటంటే బీరకాయ ముక్కలు ఎన్ని ఉన్నాయో ఉల్లిపాయ ముక్కలు అన్నీ తీసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ మగ్గాక తర్వాత నేను బీరకాయ ముక్కలు అనేవి యాడ్ చేసుకుంటాను. ఇక ఏంటంటే పిల్లలకి హాఫ్ డేస్ కావటంతో వాళ్ళు తొందరగా స్కూల్కి వెళ్ళాలి కాబట్టి పిల్లలు రెడీ అయ్యి వెళ్ళిపోయాకే మా హస్బెండ్కి క్యారేజ్ పెట్టడం జరుగుతుంది. అంతకుముందు అయితే అందరికీ కలిపి క్యారేజ్ పెట్టేదాన్ని. 8 కల్లా అన్నీ రెడీ అయిపోవాలండి మా ఇంట్లో. ఎంత రెడీ చేయాలి, మనం ఎన్ని వంటకాలు చేయాలి అంటే మనం ముందుగా ఎంత ప్లానింగ్తో ఉండాలో, ఎంత రెడీ చేసుకోవాలో తెలుసు కదండి. సో ఏముందండి, ఇస్త్రీ బట్టలు వేసుకొని బయటికి వెళ్ళే వాళ్ళకి ఏం తెలుస్తుంది ఇంట్లో ఆడవాళ్ళు చేసే పనులకి కదండి. ఆడవాళ్ళు ఎంత పని చేసినా వాళ్ళకి ప్రశంసలు అనేవి ఉండవండి కదా. సో బాగున్నా బాగోపోయినా బాగుంది, బాగా చేసావని ఒక మాట చెప్తే ఎవరైనా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను కూడా అంతే. అయితే బీరకాయ కూరకి ఏంటంటే కొంచెం కారం ఎక్కువ వేయాలండి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఇంకా మా హస్బెండ్కి బాక్సులు పెట్టేస్తున్నాను. వీటితో పాటు 2 అరటికాయలు పెట్టాను. ఇంకా పిల్లలు వెళ్ళిపోయారు కాబట్టి కాఫీ కలుపుతున్నాను మా ఇద్దరికి, మా ఆయనకి, నాకు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్